నారా లోకేష్ గారు ఒక కామెంట్ చేశారు. ఎందుకు కామెంట్ చేశారు అనేది ఒకసారి ఇక్కడ కామెంట్స్ చూసి తర్వాత మ్యాటర్లోకి వెళ్దాం. బాబాయిని చంపి కత్తి మా చేతిలో పెట్టారు. విఎస్ఆర్ను హెరిటేజ్కు ముడిపెట్టడం అలాంటిదే. 2022లో హెచ్ఎఫ్ఎల్ నుంచి విఎస్ఆర్ వెంచర్స్ రుణం తీసుకుంది. మా ఎంపీ కేంద్ర మంత్రి అవుతారని, అజిత్ పవార్ విఎస్ఆర్ విమానంలో ప్రయాణిస్తారని కలగన్నామా మంత్రి లోకేష్ ధ్వజం. దీనికి సంబంధించి ఇంతకుముందు ఏం జరిగిందో ఒకసారి చూస్తే శాసన మండలిలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైకాపా ఎమ్మెల్సీ బొత్స గారు కామెంట్ చేశారు. ఏంటని, ఏదైతే ఈ హెచ్ఎఫ్ఎల్కి సంబంధించి విఎస్ఆర్ వెంచర్కి సంబంధించి హెరిటేజ్ రుణం తీసుకుందని, హెరిటేజ్ వీళ్ళకి భాగస్వామ్యం అని, అందుకే ఈ విధంగా జరిగింది. అజిత్ పవార్ హెలికాప్టర్ దుర్మరణం పాలైన తర్వాత హెలికాప్టర్ దుర్మరణం వీళ్ళకి టీడీపీ వాళ్ళని అంటగట్టే ప్రయత్నం చేయడం. ఎక్కడ చూడండి అజిత్ పవార్ గారు ఎక్కడ ఇది? అక్కడ కూటమిలో ఉన్నది భాజపా. అంటే ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించాలి. భాజపా కూటమికి సంబంధించి ఇక్కడ భాజపా వ్యక్తులు ఎవరు కూడా విమర్శించట్లే. ప్రధానమంత్రి మోదీ గారు చెప్పినా కూడా వైకాపా వాళ్ళ మీద విమర్శ చేసేది టీడీపీ లేదా జనసేన వాళ్ళే. భాజపా ఎందుకు చేయట్లేదు? ఆంధ్రప్రదేశ్లో భాజపా కార్యకర్తలు పెంచుకునే ఉద్దేశం ఉందా లేదా? ఇది ఒక ప్రశ్న ఒకవైపు నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇక్కడేంటంటే అజిత్ పవార్ గారు హెలికాప్టర్ వదంతో, రేపు పొద్దున రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ వదంతో కూడా టీడీపీ మీద అంటగట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్స్ లేవు. ఆ కల్తీ అనే వ్యవహారం పీకల వరకు చుట్టుకుంది. దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి. సరే, బొత్స గారు ఈ విధంగా మాట్లాడు. బొత్స గారు చాలా సింపుల్గా చెప్పేస్తారు, అబద్ధం ఆడేస్తారని ఒక వార్త కూడా ఉంది. ఎందుకంటే అప్పట్లో వోక్స్ వ్యాగన్ వెళ్ళిపోయినప్పుడు కూడా సొమ్ములు పోయినా ఏడ్చేస్తాం అన్నారని అది పేపర్లో కూడా అలాగే హెడ్లైన్స్ వచ్చాయి అప్పట్లో. మీరు ఒక్కసారి పాత పత్రికలు తిరిగి చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత మొన్న కూడా లేదే మా వాళ్ళు ప్లకార్డులు, వెంకటేశ్వర స్వామి ప్లకార్డులు పట్టుకున్నారు, ఎక్కడ చెప్పులు వేసుకోలేదు అన్నారు. తీరా వీడియోలో చూస్తే ఎమ్మెల్సీలకి అందరికీ కాళ్ళకి చెప్పులతోనే వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకున్నారు, నిరసన తెలియజేశారు. పైగా అవన్నీ పడేశారంట. అదొక ప్రశ్న అడిగితే లేదు అవన్నీ తీసి నేనే టేబుల్ మీద పెట్టాను అంటే, పడేస్తే కదా టేబుల్ మీద పెట్టారు. ఇంత పచ్చి అబద్ధాలు ఆడేస్తున్నారనేది ఒక వార్త అయితే హల్చల్ నడుస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు గారు అన్నట్టుగా గూగుల్ మర్చిపోదుగా, ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది ఏదైనా వీడియో ప్రూఫ్స్ కావాలంటే మీరు చూడండి. ఇకపోతే ఎందుకు లోకేష్ గారు ధ్వజం ఎత్తారు? అరే ఎక్కడో అజిత్ పవార్ గారి ఇన్సిడెంట్కి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు విమానయాన శాఖ మంత్రి కాబట్టి మీరు కావాలనే ప్లాన్ చేస్తారని వీళ్ళ మీద ఉద్దే ప్రయత్నం. సరే, అందుకు ఆయన ఏమన్నారు? బాబాయిని చంపి కత్తి మా చేతిలో పెట్టారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఉదంతం చంద్రబాబు నాయుడు గారి స్కెచ్చే అని కూడా ఒక విమర్శ చేశారు. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్లో అది చేశాడు ఇది చేశాడని చెప్పి లేనిపోని పత్రాలు సృష్టించారని ఎందుకు అంటున్నానంటే, ఆయన 53 రోజులు జైల్లో ఉండి రిలీజ్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఇక్కడున్న అధికారి ఎక్కడికో అస్సాంకో గౌహతికో వెళ్ళిపోయాడు. ఆ పత్రాలన్నీ అక్కడ ఉండే కింద స్థాయి అధికారులు కాల్చేయడం చూసాం. అంటే క్రియేట్ చేసిన పత్రాలు అవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావు. అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి చేసినవి మాత్రమే ఇవి. సరే, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అంత ఇబ్బంది పెట్టి లేనిపోని సృష్టించడం? నిజంగా వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారే చంపించేశారు అని చెప్పి ఆయన అప్పుడే అరెస్ట్ చేసేవచ్చు కదా. 18 మార్చిలో ఆయన చనిపోతే 19 జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 5 ఏళ్ళు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య సాధారణ మరణమా? హత్య చేస్తే దోషులు ఎక్కడ? ఎందుకు ఎంక్వైరీ వేయట్లేదు? సునీతమ్మ నెత్తి నోరు కొట్టుకొని బుర్ర బాదుకొని అయ్యా న్యాయం చేయండి అన్నా కూడా ఎందుకు స్పందించట్లేదు? ఎవరు గవర్నమెంట్ ఉంది? మన గవర్నమెంట్ వస్తే తాట తీస్తాం, రప్ప తగ్గేదేలే అన్న మనుషులు సొంత బాబాయిని చంపేస్తే చర్యలు తీసుకోరా? ఆ వ్యవహారమే ఇక్కడ లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు. అదేంటంటే బాబాయిని చంపి కత్తి మా చేతిలో పెట్టారు. ఇప్పుడు విఎస్ఆర్ ఏవియేషన్ సంస్థకు హెరిటేజ్కు ముడిపెడుతూ వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణలు అలాంటివే అన్నారు. ఇంకోటి కూడా ఇక్కడ మనకు గమనించాల్సిన విషయం, బొత్స గారు ఇంకొక కామెంట్ కూడా చేశారండి. ఏంటంటే, మీరు చిన్న దొంగలను పట్టుకుంటున్నారు, పెద్ద గజ దొంగలను వదిలేస్తున్నారు అన్నారంట. అక్కడ ఈయనకి లోకేష్ గారికి ఒక ఆయుధం దొరికేసింది. నిజమేనండి, మేము చిన్న వాళ్ళని పట్టుకుంటున్నాం, మా పోలీసులు గజ దొంగలను వదిలేశారు, గజ దొంగలు కొన్నేళ్ళుగా బెయిల్ మీద ఉన్నారు అంటే మీ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేస్తున్నామనే కదా అనేసి అన్నారంట. అంటూ ఈయన ఏమన్నారంటే, బొత్స గారి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారని అడుగుతున్నట్టు ఉందని అన్నాడు. ఎంత చాకచక్యంగా అడిగాడండి ఈయన. సో అదే ఒక వ్యక్తి యొక్క చాకచక్యం, ఒక వక్తకు ఉండే లక్షణాలు.
సో ఇటువంటి సందర్భంలో లోకేష్ గారు దాన్ని ప్రతిదీ కూడా ఇంతకుముందు కూడా రోజా గారు లోకేష్ ఇంకా ఇంటికే పరిమితం చీర గాజులు పంపిస్తాను అని అంటే దానికి ఒక విలేకరు అడిగితే వెంటనే ఈయన తప్పే ఉందమ్మా, నా ఆడబిడ్డగా నేను స్వీకరిస్తా, పంపించిని నేను ఎంచుకుంటున్నాను గుర్తుగా, లేదంటే ఆడబిడ్డ పంపించిందని స్వీకరిస్తాను. అది ఒక రాజకీయ నాయకుడికి ఉండే చాకచక్యం, ఆ స్థితప్రజ్ఞత, ఆ బరస్ట్ అయిపోయి ఆవేశం అయిపోయి మీ ఛానల్ ఉందా, మీ ఛానల్ వస్తే నేను మాట్లాడను, మీ ఛానల్ మమ్మల్ని క్వశ్చన్లు అడగద్దు, మా ఛానల్ ఎవరున్నా మా ఛానల్ ముందుకోండి, మీరే అడగండి, నేను చెప్పాను కదా నేను చెప్పినట్టే అడగండి అనేది కాదు. ఈయన బాబు పర్టికులర్గా ఛానల్ వచ్చారా, దాదా ముందుకు రా ఎలాగ ఏదో అడుగుతావు కదా అడుగుతాను. అది కదా నాయకుడికి ఉండే లక్షణం. పేపర్ లేకుండా చెప్పగలగాలి. ఈయన అనుకున్నది పేపర్ చూసి చెప్పేయడం కాదు, ఏమీ లేకుండా తడుముకోకుండా మాట్లాడగలగాలి. అది ఇక్కడ లోకేష్ గారు చాలా చేంజ్ అయ్యారని కూడా చెప్పచ్చు. ఆయన ఎన్ని విమర్శ చేశారు, ఆయన తల్లిని అవమానించారే చట్టసభల సాక్షిగా, ఆయన కుమ్మిపేడ బౌన్స్ బ్యాక్ అయ్యాడు.